ఐడెంటిఫై చేద్దామని చెప్పేసి అనుకున్నటువంటి పోలీసులకు 200 మంది పోలీసులు కొన్ని బృందాలుగా ఒక 10-15 బృందాలుగా విడిపోయి మొత్తం గాలిస్తున్నారు. ఓవరాల్గా డ్రోన్ల సహాయంతో కావచ్చు, అటవీ శాఖ వాళ్ళు కావచ్చు, పోలీసులు ఎంతోమంది గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే కుక్క చనిపోవడంతో ఉన్నటువంటి ఏకైక కీలక ఆధారం వాళ్ళకు మిస్ అయిపోయింది. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఇష్యూ గురించి ఆరా తీశారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ అనేటువంటి ఒక బలగాన్ని కూడా సహాయం తీసుకోవాలి, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాం, పాప సురక్షితంగా ఇంటికి వెళ్ళాలి, పాప క్షేమంగా బయటికి రావాలి, ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికారులకు పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ మినిట్ టు మినిట్ అప్డేట్ తెలుసుకుంటూ ఉన్నారు, ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని కథనాలు వస్తున్నాయి, పాప పైన కొన్ని కథనాలు వస్తున్నాయి. ఏం కథనాలు వస్తున్నాయి అంటే, అయితే జూన్ 15 రేపు అమావాస్య అట. జూన్ 15 రేపు అమావాస్య. అయితే ఈ అమావాస్య ఉంది కాబట్టే ప్రతి అమావాస్య ముందు కొంతమంది ఇట్లా కిడ్నాప్కి గురవుతారు, చిన్నపిల్లలను అపహరిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది నరబలి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది ఇది నిజం కావద్దు, ఇది అసలు ఊహించడానికి కూడా చాలా బాధాకరంగా భయంకరంగా ఉంది, ఇలాంటి జరగకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరం కూడా భగవంతుని కోరుకుందాం. అయితే చాలామంది ఊహాగానాలు ఎలా ఉన్నాయంటే, రేపు అమావాస్య ఉంది, అయితే ఇట్లాంటి అమావాస్యలు ఉన్నప్పుడు సో కొంతమందిని ఇట్లా నరబలిస్తూ ఉంటారు. అయితే పాప కూడా కరెక్టు అమావాస్య ముందే కిడ్నాప్ అయింది కాబట్టి అది ఇలాంటి ఏమైనా జరిగే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది ఊహాగానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. నిన్న మనం చూసినాం, సినీ నటి కరాటే కళ్యాణ్ గారు కూడా నిన్న అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి ఈ విషయం గురించి కూడా తను మాట్లాడడం జరిగింది. అయితే రేపు అమావాస్య కాబట్టి ఇట్లాంటి అవకాశం ఉంది, అక్కడ క్షుద్ర పూజలు కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ కేసు విషయంలో, ఎవరెవరు ఎట్లాంటి ఊహాగానాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అమావాస్య కాబట్టి క్షుద్ర పూజలు చేస్తారు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా కొంతమంది ఈ రకంగా చెప్తా ఉంటే, మరికొంతమంది ఇది ఏదైతే ఎపిసోడ్లో జరుగుతూ ఉందో, ఇప్పుడు మొత్తం ఉన్నటువంటి ఎపిసోడ్లో ఏదైతే ఉందో, అయితే ఈ పాపను కొంతమంది కిడ్నాప్ చేయడం జరిగింది, ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసింది, ఒరిస్సా గ్యాంగ్ అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఒరిస్సా నుండి వచ్చినటువంటి ఒక గ్యాంగ్ అంట, ఒరిస్సా గ్యాంగే కిడ్నాప్ చేసింది పాపడు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఇదంతా పాప తప్పిపోలేదు, పాప మిస్ కాలేదు, ఇదంతా ఏది కాదు, ఈ మొత్తం కూడా ఓవరాల్గా ఒరిస్సా గ్యాంగ్ లాంటి వాళ్ళే వచ్చి పాపను కిడ్నాప్ చేయడం జరిగింది అని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కుక్క ఉంది కదా, ఈ కుక్క విషయంలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుక్క అది ఆహారం లేక చనిపోలేదు, అది నీళ్లు లేక చనిపోలేదు, దానికి ఎవరో విష ప్రయోగం చేయడం జరిగింది కుక్కకి, దాన్ని ఎవరో వాంటెడ్లీగానే చంపేశారు, విషపూరితమైన పదార్థాలు ఇచ్చిరా, విష ప్రయోగం చేసిరా, మరి ఇతర ఏ కారణాల వల్లనో కానీ మొత్తానికైతే కుక్కను చంపేసిర్రు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే అది వచ్చేటప్పుడు మంచిగా ఉన్నటువంటి కుక్క ఎందుకు అకస్మాత్తుగా చనిపోయింది, అదే కీరోలు అనుకున్నాం, అలాంటి ఒక కీలక పాత్ర ఉండేటువంటి కుక్క చనిపోయిందంటే అది ఖచ్చితంగా వాంటెడ్లే, అది ఎవరో చేసారు, కుక్కను చంపింది కూడా ఎవరో ఖచ్చితంగా చంపే ఉంటారు, అది చనిపోలేదు, దానికి అదే విష పదార్థాలు విష ప్రయోగం చేసారు, లేదంటే ఇతర కారణాలు ఏదో ఒకటి చేసారు, ఖచ్చితంగా కుక్క దానికంతటికి అదే చనిపోలేదు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఇట్లా చూస్తుంటే ఒక యూట్యూబర్ జాహ్నవి కేసు పైన ఒక యూట్యూబర్ చెప్తా ఉన్నాడు, వీడియో చేసి పోస్ట్ చేస్తున్న క్రమంలో ఆ లైవ్ కింద ఒక వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఇప్పుడు ఆ కామెంట్ రావడంతో ఇప్పుడు అందరూ కూడా మరొకసారి షాక్ గురయ్యారు. ఆ కామెంట్లో ఏముందంటే, చిన్నారి పాప
రాజమండ్రిలో కనిపించినట్టుగా ఒకరు కామెంట్ చేయడం జరిగింది. ఆ యూట్యూబర్ వీడియో కింద కామెంట్లో పోస్ట్ చేయడం జరిగింది. రాజమండ్రిలో ఒక ముసలావిడ ముసలి దంపతులు రాజమండ్రి బస్టాండ్ ఆ పరిసర ప్రాంతాల్లో ముసలి దంపతుల చేతుల్లో చిన్నారి జాహ్నవి కనిపించింది. చిన్నారి జాహ్నవి ఎత్తుకొని ఇద్దరు ముసలి దంపతులు రాజమండ్రిలో తిరుగుతున్నారు, నాకు కనిపించింది, నేను చూశానని చెప్పేసి ఒక వ్యక్తి, ఒక యూట్యూబర్ పెట్టినటువంటి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. మరి ఇది నిజమా లేకపోతే పాపలాగా ఉన్నటువంటి మరొక వ్యక్తి? ఇప్పుడు ఇలాంటి సమయంలో మనం అట్లా అనుకోనికి లేదు. ఎవరు పాపలాగా కనిపించినా కూడా మనం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పాపలాగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా కూడా మనం పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరైనా సరే అది ఇంత పెద్ద కారులో ఉన్నారు కదా, రిచ్ ఫ్యామిలీ కావచ్చులే, వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తారని చెప్పేసి అనుకోవద్దు. ఎవరైనా అనుమానాస్పదంగా పిల్లలు కనిపించినా, లేదంటే చిన్నారి జాహ్నవి అందరూ ఫేస్ చూసారు కదా, ఆ చిన్నారి జాహ్నవి ఫేస్ లాగా ఎవరికి ఎక్కడ అనిపించినా కూడా ఖచ్చితంగా మీరు అందరూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయితే ఒక యూట్యూబర్ కింద వీడియో కింద ఒక వ్యక్తి లైవ్లోకి వచ్చి జాహ్నవి పాప రాజమండ్రిలో మాకు కనిపించింది, రాజమండ్రిలో ఇద్దరు ముసలి దంపతులు ఆ పాపను ఎత్తుకొని వెళ్తున్నటువంటి ఆ దృశ్యాన్ని చూశానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పడంతో మరి ఇది నిజమేనా అని చెప్పేసి చాలామంది కూడా ఆ కామెంట్ కింద చాలామంది కూడా పోస్టులు చేస్తూ ఉన్నారు, దానికి రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి ఆ కామెంట్ని బట్టి కూడా ఎవరైతే ఆ కామెంట్ చేశారో ఆ కామెంట్ని బట్టి కూడా దాన్ని ట్రేస్ చేసి ఎవరో అని చెప్పేసి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అయితే ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఒకరేమో అమావాస్య, క్షుద్ర పూజలు, నరబలి అని మరికొందరు మంది అంటే, కొందరేమో ఒరిస్సా గ్యాంగ్ వచ్చింది, ఆ ఒరిస్సా గ్యాంగే ఆ గ్యాంగ్ పని ఇది తీసుకెళ్ళిందని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఇక్కడ చూసుకుంటే రాజమండ్రిలో ఒక ముసలి దంపతుల చేతిలో చిన్నారి జాహ్నవి కనిపించిందని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. మరికొంతమంది ఏమో నక్కలు దాడులు చేసి ఉంటాయి, ఏదైనా క్రూర మృగాలు అటాక్ చేసి ఉంటాయి, లేదంటే అక్కడ చెరువులో బావిలో అనుమానాస్పదంగా అట్లా ఏమన్నా పడి ఉంటుందేమో అని మరికొంతమంది. సో అవన్నీ కూడా ఏం జరగద్దు. పాప ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర మంచిగా ఉంటుంది, మంచిగా ఉండాలి, అదే రకంగా బయటికి ఇంటికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇవి ఇక్కడ జరిగిన అన్నీ కూడా ఏం నిజాలు కావు, ఇవి ఇట్లా జరగద్దు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఎవరెవరు ఏం చెప్తా ఉన్నారు పాప గురించి అనేది మనం చెప్తా ఉన్నాం. కానీ ఇవి ఏవి కూడా జరగద్దు. పాప క్షేమంగా సురక్షితంగా ఇంటికి రావాలి, అమ్మ ఒడిలో కూర్చొని ఆడుకోవాలి, ఆ నాన్నతో మరొకసారి బైక్ పైన షికార్లు కొడుతూ ఉండాలని చెప్పేసి మనందరం కూడా ఆశిద్దాం, అదేవిధంగా కోరుకుందాం. అయితే ఇవన్నీ ఇలా ఉంటే ఇవన్నీ కూడా అన్ని మొత్తం కూడా ఫేకే అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఏదైతే చిన్నారి జూన్ 6న తప్పిపోయింది కదా, ఆ జూన్ 8 నుండి మనకు 7-8 నుండి మనకు ఈ వీడియోలు అనేది మనకు న్యూస్ అనేది బయటికి తెలిసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి అంతా కూడా ఫేక్ ప్రచారమే. ఎవరు కూడా నమ్మద్దు. ఈ సోషల్ మీడియాలో, ఈ న్యూస్ ఛానళ్ళలో అందరూ కూడా ఇష్టానుసారంగా పెడతా ఉన్నారు, అవేవి కూడా నమ్మద్దు. ఇది మొత్తం కూడా ఫేక్ ప్రచారమే, అన్ని అబద్ధాలే, అన్ని కట్టుకథలే. సో ఇవన్నీ కూడా నమ్మద్దు దయచేసి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే గూగుల్కి వెళ్ళి గూగుల్ని అడిగితే అది పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది. అంతేగాని అన్ని ఛానళ్ళు చూస్తూ పాపకు అలా అయింది ఇలా అయిందని చెప్పేసి మీరు నమ్మొద్దు అని చెప్పేసి చాలామంది కూడా కొట్టి పడేస్తున్నారు. సో అదే కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇవి ఏవి కూడా నిజాలు కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. చిన్నారి జాహ్నవి, జ్ఞానేశ్వరి ఖచ్చితంగా పాప మంచిగా క్షేమంగా సురక్షితంగా ఉంటుంది. ఆ దొరికినప్పుడు కూడా అదే సురక్షితంగా ఇంటికి చేరుకుంటుంది, అమ్మ ఒడిలో కూర్చొని ఆడుకుంటుంది, నాన్నతో పాటు బండి మీద షికారులకు వెళ్తుంది అని చెప్పేసి మన అందరం కూడా కోరుకుందాం. ఈ కేసులో వారి పెంపుడు కుక్క చనిపోయిన తర్వాత కొంచెం చాలా బాగా అనిపించింది. సో అక్కడికే అదే బ్యాడ్ న్యూస్ కావాలి, మరి ఏది కూడా బ్యాడ్ న్యూస్ కావద్దు. మొత్తం కూడా ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మనకు మొత్తం కూడా కథ సుఖాంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన అందరం కూడా కోరుకుందాం.